ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్నా లేక ఎంపీసీ వ్యవస్థ రద్దు చేయాలన్నా అని కేవలం ఇది 2-3 స్టేట్లలో ఎంపీసీ జడ్పీసీ ఉంటుంది అని వేరే దగ్గర అంతా మూడంచెల వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వం దీని మీద కూడా ఆలోచిస్తూ ఉన్నది. దాంట్లో లేట్ అవుతా ఉంది మనకు. కాబట్టి ఇప్పుడు చాలా సమస్యలు తీసుకొని వస్తూ ఉన్నారు. కానీ అన్ని ఎమ్మెల్యే దృష్టికి, కలెక్టర్ దృష్టికి, అధికారుల దృష్టికి వస్తున్నాయి. సర్పంచులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే అట్లా రివ్యూ నేను అన్ని డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తూనే ఉంటాయి. ఎప్పటికీ నా లెవెల్ కాన్స్టిట్యూన్సీ లెవెల్ అని డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్షన్ కానీ ఇట్లా ముఖ్యంగా ఇటువంటివి రివ్యూ చేస్తూ ఉంటాను. కానీ సర్పంచ్లకు కూడా అవగాహన ఉండాలి. వారి గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో అని చెప్పేసి అది తీసుకొని వస్తే అధికారులు తర్వాత నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అవన్నీ కూడా తీర్చే విధంగా కృషి చేస్తాం. అందుకనే 45 రోజులకు ఒకసారి మనం జనరల్ మీటింగ్ ఎట్లా పెట్టుకుంటామో అట్లా స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో, అధికారుల సమక్షంలో 45 రోజులకు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలని, ఉపయోగించుకోవాలని చెప్తాను. ఈరోజు నేను చూసిన చాలా మంది 4-5 మంది సర్పంచ్ రాలేదు. నెక్స్ట్ మీటింగ్ లో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయండి. అందరూ 100% సర్పంచ్ అందరూ కూడా అటెండ్ అయ్యే విధంగా మీరు రావాలి. మళ్ళీ ఈరోజు డిస్కస్ చేసుకున్న సమస్యలు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా మనం సాల్వ్ చేసుకుందాం. ఈ సమస్యలు ఎంతమందికి వచ్చినాయని స్టేటస్ కూడా తీసుకుంటాం. ఎందుకని మీకు అధికారులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మళ్ళీ విలేజ్లోకి వెళ్ళండి. విలేజ్లోకి వెళ్ళి మీకు కరెంటు మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చినాయని నాకు ఏ గారు ముల్లకరం గారికి నేను ఎందుకంటే చెప్పినాను ఖచ్చితంగా విలేజ్ అటెండ్ చేయాలి. మీరు ఒక్కరికి కాదు అది ఉద్దేశించి మీరందరూ ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు కూడా మా సర్పంచ్లతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతూ ఉన్నది, మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి అని చెప్పేసి వాటితో తెలుసుకొని అవి కూడా తీర్చే విధంగా కృషి చేయండి. కానీ బడ్జెట్ తప్పకుండా ఇంకా వివిధ కారణాల వలన సమస్యలు తీర్చలేనిగా ఉంటే ఆ సమస్యలు తీర్చే విధంగా సబ్ కలెక్టర్ గారు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మీకు అందరికీ చెప్తాం. కొన్ని స్కీమ్స్ ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్ కానీ మనము ఇండ్లు, రేషన్ కార్డు ఇవే మనం ఆలోచిస్తా ఉన్నాం. కానీ ఇంకా ఇప్పుడు ఐకేపీ ద్వారా కోళ్ళ పెంపకం కానీ, మేకల పెంపకం కానీ, తర్వాత శ్రీనిధి కింద దీన్ని బర్లు కూడా ఇస్తారు కదా, బర్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళని కూడా అదొకటే కాకుండా ఇంకా వేరే సబ్సిడీ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈ దాంట్లో సబ్సిడీ లేదు, వేరే దాంట్లో సబ్సిడీ స్కీమ్స్ కూడా ఉన్నాయి. బర్లు కొనుక్కోవాల్సి మనం వారికి కూడా 10,000 రూపాయలు అట్లా సబ్సిడీ ఉంటుంది దాంట్లో. కాబట్టి అటువంటి స్కీమ్స్ అన్ని కూడా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు వాళ్ళు కూడా దాన్ని ఉపయోగం చేసుకుంటారు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన చాప్ కట్టరు మేత గురించి అన్ని స్కీమ్స్ లాంచ్ కావాలి, అన్ని గ్రౌండ్ కావాలి. నేను నెక్స్ట్ మీటింగ్ వరకు వాళ్ళకి మరీ చెప్పండి. విలేజ్ తిరిగి ఒక్కొక్కరికి అందరికి చెప్పి తెలియజేసి సర్పంచ్లకు ఇంకా అడిషనల్ మన అవసరం అనుకుంటే ఇంకా యూనిట్ శాంక్షన్ చేసుకుంటాం. వేరే మండలంలో గ్రౌండ్ అయినాయి, ఇక్కడ కూడా మీరు గ్రౌండ్ చేయండి. వాళ్ళకి అవగాహన కల్పించి శాంక్షన్ చేయాలని చెప్పేసి మీరు అందరికీ తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇల్లు చాలా మంచిగా చక్కగా కట్టుకుంటున్నారు. మళ్ళీ ప్రభుత్వం 2,000 ఇండ్లు ఇచ్చింది. 2,000 ఇండ్లను బెనిఫిషియరీని సెలెక్ట్ చేసి ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి మట్టికే ఈసారి ఇస్తాం, లేకుంటే కడతామని చెప్పేసి మళ్ళీ పెండింగ్ పెడితే మనకు వచ్చేది నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కట్టుకుంటారో ఇల్లు లేని నిరుపేదలు వాళ్ళే ముందుకు రావాలని చెప్పి చెప్తాం. ఇక డ్రింకింగ్ వాటర్ సమస్య మనకి ఎప్పుడు ఉన్నది. మొన్న ముఖ్యమంత్రి గారికి దానికి నాకు దొరికిన 15 నిమిషాలలో కూడా నారాయణఖేడ్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య, తర్వాత రోడ్ల సమస్య, ఇండ్ల సమస్య, 15 నిమిషాలలో 3 మాట్లాడేసాం. మాకు ఇట్లుంది, మాకు సింగిల్ వాటర్ పోయి ఫస్ట్ మోస్ట్ అఫెక్టెడ్ నారాయణఖేడ్ నియోజకవర్గంకే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఇంకో రాజశేఖర రెడ్డి గారు కూడా 150 కోట్లు ఇచ్చిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 80 కోట్లు ఇచ్చిండ్రు. మిషన్ భగీరథ ఎంత చేసినా కూడా 100% ఎక్కడ కూడా నీళ్ళు రాలేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనము ఈ సింగూర్ ప్రాబ్లం ఒకటి, ఇంకా 150 నుంచి 200 కోట్లు మాకు తాగునీటికి తీసిస్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి పౌరస్థానం గురించి మనకు అక్కడ కామారెడ్డిలో మన సంగారెడ్డిలో కలిసి ప్రపోజల్ తయారు చేసిండు. మనకు 43 కోట్ల రూపాయలు పెడితే మనకు 65 గ్రామాల మనకు, తర్వాత 45 గ్రామాలు వాళ్ళకి జూటల్ నియోజకవర్గంలో
అక్కడ నుంచి నీళ్ళు ఇస్తే ఈ 65 గ్రామాల నీళ్లు ఇక్కడ మనకు నాగేటి దగ్గర డైవర్ట్ చేస్తే మనకి నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి అని చెప్పేసి. అప్పుడు కలెక్టర్ గారు ఉన్నప్పుడు మనకు సభలో 4 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేసిపోయింది. అవన్నీ కూడా వాటిలో మనం డ్రింకింగ్ వాటర్ కొరత తీసుకోవడం జరిగింది. అప్పుడు 2 సంవత్సరాల క్రితం శాంతి మేడం ఉన్నప్పుడు. తర్వాత దాంట్లోనే బోరింగ్ రిపేర్ చేయడం జరిగింది. తర్వాత అన్ని స్టాండ్ బై మోటార్స్ కూడా లేకుండా మీకు ఎన్నోసార్లు చెప్పింది. ఇప్పుడు మోటార్ ఖరాబ్ అయితే 3 రోజులు 4 రోజులు నీళ్ళు రాకుండా ఇప్పుడు అన్ని కొత్త మోటార్లు తెప్పించినాం. పాత మోటార్లు రిపేర్ చేయించినాం. 3 రోజులు నీళ్లు ఎండిపోయి ఏర్లోకి పోతే ఏళ్ళ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి దానికి నీళ్ళు తీసుకొని వచ్చి ఇప్పుడు నీళ్ళు తాపుతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏం సమస్య లేకుండా 1,400,000 రూపాయలు నేను ఫస్ట్ నలుసుకున్నా పెట్టాను. అంతకుముందు 60 లక్షలు పెట్టినాను. మళ్ళీ ఇప్పుడు 30-40 లక్షల రూపాయలు తాగే నీళ్ళై అందరు కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు. కమ్యూనిటీ హాల్లో 5 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ కాదు, 10 లక్షల రూపాయలు ఇస్తేనే కమ్యూనిటీ హాల్ అవుతుంది. అంతకంటే తక్కువ ఇస్తే కాదు. 10 లక్షలు కూడా ఒకసారి కాదు, 15 లక్షలు అవసరం పడతాయి. కాబట్టి తాగే నీళ్ళు ఇంపార్టెంట్. నేను 3 కోట్ల రూపాయల వరకు తాగే నీళ్ళ గురించే పెట్టాను. మాకు వచ్చిన 5 కోట్లలో ఇక మిగిలిన 1,00,00,000 రూపాయలు